నా పేరు విష్ణువర్ధన్ రాజు. నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయినాను. నేను దాదాపు ఒక 25 సంవత్సరాలు సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్కు స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన. రవీందర్ రెడ్డి గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధము అంటే ఒక పార్టీకి ఒక ఆఫీసర్కు ఉండే అనుబంధం కాదు, అది ఒక వ్యక్తిగతంగా రవీందర్ రెడ్డి గారితో చాలా చక్కటి అనుబంధం ఉండేది. దానికి కూడా ఒక కారణం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయని పనిని రవీందర్ రెడ్డి గారు చేశారు. ఏం పని చేశారు అంటే ఎకానమీ హౌసింగ్ అనేది, అంటే ఒక సామాన్యునికి కూడా ఒక గూడు ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి రవీందర్ రెడ్డి గారు చక్కటి ఆ యొక్క గృహాలను అపార్ట్మెంట్స్ను నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు ఒక 40,000 మంది మరి ఒక గృహస్థులు అయ్యారు అని అంటే దానికి ముఖ్య కారణము కేవలం రవీందర్ రెడ్డి గారే. రవీందర్ రెడ్డి గారు లాగా ఆయనే నాన్ కమర్షియల్ బిల్డర్ అని నేను ఒక సర్టిఫికెట్ ఇవ్వదలుచుకున్నా. సార్ నమస్తే. కాబట్టి ఏ విధంగానైనా ఒక ప్రభుత్వం కూడా ఇంత ఉరవడిగా చేయలేదు. హౌసింగ్ బోర్డు ఉంది, హౌసింగ్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఏమున్నా చాలా పెద్ద వ్యవస్థ, ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్స్ ఉండి కూడా ఎకానమీ హౌసింగ్ చేయలేదు. ఈరోజు మరి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, డబుల్ బెడ్రూమ్స్ అంటున్నారు, అవన్నీ ఎప్పుడో రవీందర్ రెడ్డి గారు ఇచ్చేశారు, కొత్త కాదు అది. మరి ఒక వ్యక్తి ఇంత పెద్ద పని చేసినప్పుడు ఒక వ్యవస్థ ఎందుకు చేయలేకపోయింది? ఆయన ఏనాడు కూడా లాభాపేక్ష కంటే ఎక్కువ ప్రజలకు సౌకర్యం కలిగించాలి, అందరికీ గృహాలను అందించాలి అని ఒక మహత్తరమైన ఆయన ఉద్దేశాన్ని పెట్టుకొని, లక్ష్యాన్ని పెట్టుకొని రవీందర్ రెడ్డి గారు మరి ఆయన జీవిత యానాన్ని చేయడం జరిగింది. వృత్తిపరంగా ఆయన బిల్డర్ కావచ్చు, ప్రవృత్తిపరంగా ఆయన ఒక అతిపెద్ద మానవతావాది. ఆయన చాలా హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి రవీందర్ రెడ్డి గారి దగ్గర. హీ డోంట్ హ్యావ్ ఎనీ ఈగో ఎట్ ఆల్. అది చాలా అరుదైన విషయము. చిన్న ఆర్థికంగా చిన్న స్థాయికి పోయిన తర్వాత వాళ్ళు పక్కనున్న సమాజాన్ని, మనుషులను మరిచిపోయే రోజులలో ఈరోజు రవీందర్ రెడ్డి గారు వారి స్వగ్రామం వచ్చేసి నల్గొండ జిల్లా నకరికల్ మండలంలో కడపర్తి గ్రామం. ఆ గ్రామాన్ని తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తారు. ప్రతి నెల ఆ గ్రామానికి వెళ్తారు. అక్కడ ఒక హాస్పిటల్, అక్కడ ఒక స్కూలు, చాలా సర్వీస్ యాక్టివిటీస్ కూడా మరి వారు చేస్తున్నారు. రియల్లీ గ్రేట్. 40 సంవత్సరాల జర్నీ పూర్తయిందని అంటే ఆయనకి ఎప్పుడో గవర్నమెంట్ పద్మశ్రీ ఇవ్వాలి. గవర్నమెంట్ పద్మశ్రీ ఇవ్వలేదంటే రవీందర్ రెడ్డి గారు తప్పు కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తప్పే. ధన్యవాదాలు.